ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, రీసెంట్ అప్డేట్ ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడే వచ్చిన అప్డేట్, మరి అమెరికాలో ఉన్నటువంటి కీలక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన రిజైన్ చేస్తున్నాడు, జోసెఫ్ కెంట్ అని చెప్పేసి. అంటే ఇరాన్ నుంచి అమెరికాకి ఎటువంటి ముప్పు లేదు, అయినా సరే ట్రంప్ వార్ని మొదలు పెట్టారు, నేను దీనికి మద్దతు ఇవ్వలేను అని చెప్పేసి ట్వీట్ చేసి రిజైన్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈయన రిజైన్ చేయడం వల్ల అంటే మరి ట్రంప్కి ఇది ఎలా, అంటే ఇది మన షాక్ అనుకోవచ్చు అంటారా? అసలు ఎందుకు ఆయన రిజైన్ చేశారు ఏంటి అంటే ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే. సో టిపికల్ ఏంటంటే అమెరికాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్, అంటే యూజువల్గా ఇక్కడ కూడా మనకి సెక్రటరియేట్ ఉంటుంది చూడండి, అదేవిధంగా పోలీస్ శాఖ ఉంటుంది, తర్వాత లీగల్ బాడీస్ ఉంటాయి. ఎట్లా ఉన్నట్టు యుఎస్లో కూడా వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, పెంటగాను, సిఐఏ ఉంటుంది, ఓవల్ ఆఫీసు మనం టిపికల్గా చూస్తుంటాం కదా. సెనేట్, కాంగ్రెస్లో భాగంగా సెనేట్ నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కలిసి ఉంటుంది. సో వీటిలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రూపంగా తీసుకుంటారు ప్రెసిడెన్షియల్గా, లేదంటే కాంగ్రెస్ నుంచి తీసుకుంటారు. సో వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక్కరితోనో ఒకరి డిపెండెన్సీతోనో తీసుకోరు. దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటుంది, అడ్వైజర్లు ఉంటారు, చీఫ్ అడ్వైజర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, అంటే గ్రూప్, ఇట్స్ నాట్ వన్ పర్సన్. అది ఎగ్జిక్యూటివ్ బాడీస్ లాగా ఉంటారు. బేసికల్గా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ వైట్ హౌస్ అనుకోండి, పెంటగాన్ అనుకోండి, ఓవల్ ఆఫీస్ అనుకోండి, క్యాపిటల్ హిల్ అనుకోండి, వీటిలలో జూయిష్ కమ్యూనిటీకి ఎక్కువ ప్రెజెన్స్ ఉంటుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హిస్టారికల్గా, నాట్ టుడే, హిస్టారికల్గా తర్వాత వాళ్ళు ఎక్కువ ఫండ్ చేస్తుంటారు పొలిటికల్ సిస్టంలో, ఏది అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్. సో అందులో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవాళ అమెరికా ఇరాన్ పైన వార్కి వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ అమెరికన్ డెసిషన్, ఇట్స్ ఇజ్రాయెల్ డెసిషన్ కూడా ఉంటుంది, అంటే జూయిష్ డెసిషన్ ఉంటుంది కమ్యూనిటీస్ లోపల విత్ ఇన్ ద కంట్రీ. సో ఒక ఎగ్జిక్యూషన్ ఆర్డర్ చేసేటప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాతనే వెళ్తారు. సో అమెరికన్ ప్రైమరీ ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు కానివ్వండి, దానిపైన ఫోకస్ ఉండే. మధ్యలో ఇంతకుముందు వెళ్ళేసి ఒకసారి బాంబేసి వచ్చారు అక్కడ ఆ స్పెసిఫిక్ దానిలో. బియాండ్ దట్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు విత్ ఇన్ ద కంట్రీ, ఇరాన్ విత్ ఇన్ ద కంట్రీ, లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ హ్యాపెనింగ్. సో దాని బేస్డ్ మీద ట్రంప్ ఒక ట్వీట్ చేశారు దీని మీద, ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేయండి, మీరు డెమోక్రసీ రావాలి ఆ కంట్రీలో అన్న టైపు చేశారు. ఎందుకంటే ఆయన తీసేయాలని కొమ్మేని. అందులో భాగంగానే జరిగిన యాక్షన్స్ ఇవన్నీ. సో ఇందులో మేజర్ ఏంటంటే అమెరికాకి ఇమ్మీడియట్ థ్రెట్టే ఉండదు ఇంతకుముందు వారు అన్నట్టు, ఎందుకంటే అమెరికా అనేది వెస్ట్ సైడ్ ఉంది, ఇదంతా మిడిల్ ఈస్ట్లో ఉంది. మిడిల్ ఈస్ట్ ఏరియాలో అక్కడ ఉన్న దానిలో ఇంపాక్ట్ ఎక్కువ మేజర్గా ఉండేది ఏంటంటే మిడిల్ ఈస్ట్కు దాని పక్కన ఉన్న ఏరియాస్లో వెస్ట్ ఏషియా అంటారు ఇది. సో ఆ ఏరియాలో ఉండేది ఎక్కువ అంటే ఇజ్రాయెల్కి ఒక్కదానికి ఇబ్బంది, ఎందుకంటే దట్ కంట్రీ సరౌండెడ్ బై ది అదర్ ఇస్లామిక్ కంట్రీస్. సో ఏది ఉన్నా ఇమ్మీడియట్గా థ్రెట్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే రాకెట్ లాంచర్స్ అనుకోండి ఇవన్నీ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఉంటుంది డిస్టెన్స్ వైజ్. బట్ అమెరికా ఎందుకంటే అమెరికాకు ఇరాన్ నుంచి వాళ్ళు ఏదైనా రాకెట్ లాంచ్ చేయాలన్నా ఇంటర్సెప్టర్స్ ఉంటాయి. అమెరికా ప్రతి వాటర్ ఉంటాయి కదా, వాటర్ ల్యాండ్లో దట్ పర్టికులర్ నాటికల్ మైల్స్ దాటి బియాండ్ ఇంటర్నేషనల్ వాటర్స్ మెజారిటీ అమెరికా అడ్మినిస్ట్రేట్ చేస్తుంటుంది. ఇంటర్నేషనల్ వాటర్స్లో అక్కడ వీళ్ళ మెషినరీ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంటుంది. క్రూజ్ షిప్స్లో ఎట్లయితే ఉంటాయో షిప్స్ టైప్ పెద్ద ఆర్మీ షిప్స్ ఉంటాయి, ఆర్మీ షిప్స్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు. సో ఏదైనా ఒకటి లాంచర్ వచ్చి యుఎస్ సైడ్ వస్తుందంటే మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి అక్కడ వాటర్లో వేసేస్తుంది. అంటే సో కంట్రీ చాలా ప్రొటెక్టెడ్. సో అంత తొందరగా రావడం లేదు. అందులో భాగంగానే మీకు గుర్తుంది నా మధ్య గ్రీన్లాండ్ కు ఫోకస్ చేశారంటే ఆ సైడ్ నుంచి కూడా ఏవి రావద్దని. అంటే కంట్రీకి దానికి కూడా 3 సైడ్లో వాటర్ ఉంది, ఒక మెక్సికో సైడ్ కాకుండా కొంచెం పీస్ తప్ప మిగతా అంతా వాటర్ ఉంది. అదర్ సైడ్ కెనడా ఉంది. ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంటే కూడా అక్కడ కూడా ఉన్న ఏరియాను కూడా తీసుకోవాలనేది అమెరికా ఇంట్రెస్ట్, బికాస్ ఆఫ్ దేర్ సెక్యూరిటీ అమెరికా. సో అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనుకోండి, అక్కడ ట్రీట్మెంట్ దాంతోనూ దే కెన్ ఎక్స్ప్రెస్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దట్ దే కెన్ స్టెప్ డౌన్ యాజ్ అన్ ఆఫీసర్, దెన్ దేర్ సంబడి విల్ బి టేకెన్ ఓవర్. తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా స్ట్రాటజికల్ డెసిషన్. ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి మధ్యలో వెళ్తుంటే దే ఆల్సో నో సమ్ చేంజెస్. ఇప్పుడు వెళ్తుంటే ఆర్మీ దే లూజ్ క్రూజ్ షిప్స్, దే లూజ్ అంటే ద షిప్స్, ఆర్మీ షిప్స్ అవన్నీ కూడా ఏవైతే ఇంపాక్ట్ అయితే అని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తారు, అంటే బ్యాకప్ ప్లాన్. ఇన్ కేస్ ఇది ఇష్యూ అయితే మళ్ళీ మనం ఎట్లా అడ్రస్ చేయాలి, సో దానికి బ్యాకప్లో ఇట్లా ఎవరైనా స్టెప్ డౌన్ అయినా మళ్ళీ దే విల్ గో ఫార్వర్డ్. పాయింట్ బి వరకు రీచ్ అయ్యేదాకా వాళ్ళు దే డోంట్ కాంప్రమైజ్. ఒకసారి వన్స్ యూ గివ్ ఆపరేషన్, ఇప్పుడు మనం ఒక 20 మంది ఆర్మీ వాళ్ళు వెళ్తారు అనుకోండి, ఆపరేషన్ ఏ టు ఆపరేషన్ బిలో 10 మంది చనిపోవడానికి కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఎందుకంటే ఇన్ కేస్ 10 అయిపోతే వెనకకి వస్తామని ఉండదు, మిగతా 10 people విల్ బి అడ్వాన్స్ టు ద పాయింట్ బి.
ఇన్ ద సిమిలర్ లైన్లో అమెరికా దే హ్యావ్ ఎ స్ట్రాటజిక్, ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం కాబట్టి మాకు తెలిసి ఇవన్నీ. Yes. పెంటగాన్లో ఉండే డిస్కషన్స్ అవుతాయి, ఓవల్ ఆఫీస్లో డిస్కషన్ అవుతాయి, వైట్ హౌస్లో డిస్కషన్ అవుతాయి, రిపీటెడ్గా అవుతూనే ఉంటాయి. వాట్ ఈస్ అవర్ డైరెక్షన్, వాట్ ఈస్ అవర్ ప్లానింగ్, వాట్ ఈస్ అవర్ ఎగ్జిక్యూషన్, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ టు బ్యాకప్, ఇవన్నీ ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది. ఇన్ కేస్ అటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ద ఓవరాల్ ద వరల్డ్లో నోబడీ ఇన్వైట్స్ వార్, ఎవ్రీబడి లుక్ ఫర్ ద పీస్. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, అటువంటిది అడ్రస్ చేయడానికి వాళ్ళ స్ట్రాటజీ ప్లానింగ్ ఉంది. ట్రంప్ కూడా ఈజ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఈజ్ ప్లానింగ్. తర్వాత ఈ జూయిష్ వాళ్ళకు కూడా స్ట్రాటజీ వైజ్ వాళ్ళకి దే హ్యావ్ ఇజ్రాయెల్ నుంచి కూడా ఉంది, ఎందుకంటే నియర్ బై ఇంపాక్ట్ అయ్యేది ఇజ్రాయెల్ కంట్రీకే కాబట్టి Yes. వాళ్ళ రోల్ ఎక్కువ ఉంది ఇప్పుడు. Yes. సో ఆయన కూడా ఇప్పుడు మీరు వాయిస్లో చెప్పింది కూడా అదే కదా, టిపికల్గా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం మనం యాక్ట్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతో కదా. సో టిపికల్గా ఏంటంటే విత్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ బాడీస్ అండ్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ఇజ్రాయెల్, Yes. నాట్ ప్రైమరీ ఇస్ అమెరికా. అమెరికాకి ఇప్పుడు వచ్చింది ఇబ్బంది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ద ఇంటర్సెప్షన్ ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఉంది. ఏదైనా నిజంగా అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దే నో వాట్ టు డూ, దే హ్యావ్ దట్ మెషినరీ, ఎక్విప్మెంట్, ఆర్మ్ అమ్యునేషన్ అదంతా ఉంది. సో వీళ్ళకే ఇబ్బంది ఉంది. కొద్దిగా టైం అయితే దాన్ని ఎగ్జిక్యూషన్లో ఇష్యూస్ వస్తాయేమో చూడాలి. సో ఎవ్రీబడి వాజ్ లుకింగ్ ఫర్ ఎ పీస్, ఎ క్లోజర్. Yes. అంటే ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ ని అమెరికా వాడుకుంటుంది అనుకోవచ్చా సార్? అంటే బిగ్గర్ పిక్చర్లో కరెక్ట్, బిగ్గర్ పిక్చర్లో అంటే ఇజ్రాయెల్ కూడా ఏంటి, ఇట్స్ అన్ డెమోక్రసీ ఏరియా, Yes. అక్కడ వాళ్ళేంది రూలర్స్ లేరు అక్కడ. సో ఆ కేసులో ఏంటంటే వాళ్ళు స్పేస్ కోసం ఫైట్ చేస్తున్నారు, పక్కన కంట్రీస్ కూడా ఫైట్ చేస్తున్నాయి. సో దానికి సపోర్ట్ ఎవరో ఒకరు కావాలి కదా. Yes. సో దే ఆర్ అలై, అంటే ఇజ్రాయెల్ అలై, నెంబర్ 1 అలై ఈజ్ అమెరికా. సో దెన్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. అంటే సొంత గవర్నమెంట్ నుంచే ఆపోజిషన్ వస్తుంది మరి ట్రంప్ కి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వెల్కమ్ చెప్తారు ఈ డెమోక్రసీలో, ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ 100 మెంబర్ కంటింజెంట్, వెన్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ 2 or 3 people, they will express difference of opinion, they will step down 1 or 2 people, because the mission and operation లో they are political bodies. Yes. Political bodies వేరు, ఆర్మీ బాడీస్ వేరు. ఆర్మీ బాడీ విల్ ఫార్వర్డ్, పొలిటికల్ బాడీస్ విల్ డెసిషన్, బట్ ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం అథారిటీ. సో అంచేత అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ హ్యాపెన్. Yes. ఈ ప్రాసెస్లో కూడా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు ఆయన టీం మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఎవరికన్నా ఇప్పుడు అందులో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఒకవేళ ఆయనకు వీక్ బాడీ ఉంది, వీక్ బ్రెయిన్ ఉంది అనుకోండి, వీక్ మైండ్ సెట్ ఉంది అనుకోండి, స్లో అవుతారు Okay. అనాలిసిస్. ఎందుకంటే వన్స్ యూ Yes, ఆర్ ఇన్ yes. మిలిటరీ ఆపరేషన్లో యూ కెనాట్ కమ్ బ్యాక్. Yes. సో పాయింట్ ఏ టు పాయింట్ బి వరకు వెళ్ళాలని డిసిషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు రీచ్ పాయింట్ బి, నో మ్యాటర్ ఇట్ ఈస్, యూ లూజ్ అమ్యునేషన్, యూ లూజ్ ఆర్మీ, యూ లూజ్ పీపుల్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు రీచ్. Yes. వెన్ యూ టేక్ ఏదైనా డెసిషన్ తీసుకోకుండా ముందు ఉండాలి, ఉండాలి. స్ట్రాటజీ వైజ్, అంతే కదండి. నేను ఇది ఐ డోంట్ లైక్ దిస్ డెసిషన్, ఐఎమ్ నాట్ వెల్కమింగ్ ఇట్ అని ముందు ఆ డెసిషన్ తీసుకోకుండా ముందే ఈ రిజిగ్నేషన్ ఉంటే బాగుండేది. Yes. యూ కెనాట్ టేక్ అ రిజిగ్నేషన్ మిడిల్ ఆఫ్ ఎన్ ఆపరేషన్. Yes. అంటే ఇంకొక క్వశ్చన్ కూడా వేశారు సార్ జోసెఫ్ కెంట్, ఏంటంటే ఇరాన్ తో వార్ చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అని అంటున్నాడు ఆయన. కరెక్ట్, అది ఎప్పుడు అడగాల క్వశ్చన్? దిగక ముందు అడగాలి. అగ్రీడ్, వీ హ్యావ్ టు వెల్కమ్ ఆపరేషన్. అసలు ఇరాన్కు వార్కి వెళ్ళకంటే ముందే ఇది వేయాలి. ఆ రోజు నువ్వు ఇఫ్ యూ వాంట్ టు గో దట్ ఆపరేషన్, ఐ విల్ స్టెప్ డౌన్ చెప్పేస్తే తెలిసిపోయింది కదా. Yes. సో నవ్ ఇట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద షో కదా. Hmm. అమెరికా ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఎగ్జిక్యూషన్ లో ఉంది, అండ్ ఇజ్రాయెల్ ఆల్సో ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్. Yes. సో అంచేత ఇప్పుడున్న కరెంట్ రోల్లో దే మే హ్యావ్, ఇప్పుడు హీ కెన్ స్టెప్ డౌన్, నో బడీ విల్ స్టాప్ ఇట్, బట్ దే సమ్ అదర్ పర్సన్ విల్ టేక్ ఇన్ టు హిస్ షూస్. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్.